ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, హర్యానా, యూపీలో కొన్ని సెకండ్ల పాటుగా ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు. రెక్టర్ స్కేల్పై తీవ్రత 4.1గా నమోదైనట్లుగా అధికారులు ప్రకటించారు. గురుగ్రామ్, గజియాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో హర్యానా రోహ్తక్ దగ్గర భూ ప్రకంపనల కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. మరోవైపు ఇప్పటికే భారీ వర్షాలు ఢిల్లీ నగరాన్ని అతలాకుతలంగా మార్చేశాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వరుస ప్రకృతి విపత్తులతో ఢిల్లీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. భూమి కంపించడంతో భయంతో పరుగులు పెట్టారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు భూ ప్రకంపనలు. సో ఏం చెప్తున్నారు ఢిల్లీ వాసులు? అప్డేట్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీని ఒకవైపు భూకంపం, మరోవైపు వానలు వణికిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా ఢిల్లీలో భారీ వర్షం కురుస్తుంది. ఫలితంగా అనేక చోట్ల రోడ్లపైన నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. నిన్ననే భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. క్లియర్ గా ఈ రోజంతా కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ ట్రైన్స్, లైట్ టు మోడరేట్ ట్రైన్ కురిసేటువంటి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కూడా నా వెనుక చూస్తున్నారు మీరు, పూర్తిగా వర్షం ఢిల్లీలో ఏకధాటిగా వర్షం కురుస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కంప్లీట్ గా ఆకాశం అంతా కూడా పూర్తిగా మేఘావృతం అయిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కేవలం దేశ రాజధాని ఢిల్లీ కాదు, పక్కనున్నటువంటి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ను కూడా భయంకరమైనటువంటి వరదలు ముంచెత్తుతున్నాయి. దాదాపు 70 నుంచి 80 మంది వరకు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ వరదలకు చనిపోయినటువంటి పరిస్థితి. భారీ ఎత్తున ల్యాండ్ స్లైడింగ్ జరుగుతోంది. ఫలితంగా అనేక మంది అక్కడ నిరాశ్రయులైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో దాని ఎఫెక్ట్ మనకు ఢిల్లీ మీద కూడా కనబడుతుంది. సో నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో భారీ ఎత్తున అనేక చోట్ల కూడా నీరు నిలిచిపోయింది. అనేక ప్రజల యొక్క జనజీవనం కూడా కొంత అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రోజు ఉదయాన్నే 9:04 సమయంలో ఢిల్లీని భూకంపం వణికించింది. అయితే ఈసారి వచ్చినటువంటి భూకంపం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. ఒక్కసారిగా ఆ భూకంపం తాకిడికి జనాల్లో హై రైజ్ బిల్డింగ్స్ లో ఉన్నటువంటి జనం అయితే తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనయ్యారు. పూర్తిగా ఫ్యాన్లు పూర్తిగా కదలడం గానీ, సోఫాలు గానీ జరిగిపోవడం, వస్తువులని కూడా జరగడం అనేటువంటిది సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఇది చాలా తీవ్రమైనటువంటి భూకంపంగా భావించారు. సో రిక్టర్ స్కేల్ పైన మాత్రం దీని తీవ్రత 4.1గా నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రధానంగా నేషనల్ సెస్మాలజీ సెంటర్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం రోహ్తక్ లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి అక్కడ భూకంప కేంద్రం ఉన్నట్టుగా నమోదైంది. అలాగే భూమి పొరలో 10 కిలోమీటర్ల లోపల ఈ భూకంపం సంభవించింది. సో దాని ఫలితంగానే దేశ రాజధాని సహా ఎన్సీఆర్ నేషనల్ రీజియన్ సెంటర్ ఈ ప్రాంతం పూర్తిగా అంటే దాదాపు ఉత్తరప్రదేశ్ నోయిడా వరకు కూడా ఈ భూకంప తీవ్రత కనిపించింది. దాని ఫలితంగా ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. వాహనాల్లో వెళ్తున్నటువంటి వారు కూడా ఈ భూకంపం యొక్క ప్రభావానికి లోనైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా ఊగిపోవడం గానీ, పెద్ద పెద్ద హై రైజింగ్ బిల్డింగ్ లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు లోనే కిందికి వచ్చేశారు. మళ్లీ ఆఫ్టర్ షాక్స్ ఏమైనా వస్తాయా అనేటువంటి కొంత భయాందోళన అయితే ఉంది. కానీ ఇప్పటివరకు ఆఫ్టర్ షాక్స్ అయితే ఏమీ లేవు. నిజానికి మనం ముందుగానే మాట్లాడుకున్నాం, ఢిల్లీ సహా ఈ హిమాలయ రాష్ట్రాలన్నీ కూడా డేంజర్ జోన్ 4 లో ఉన్నటువంటి పరిస్థితి. సో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఈ రోజు భూకంపాలతో పాటు ఒకవైపు భారీ వరదలు కూడా ఢిల్లీని ముంచెత్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఏకధాటిగా కురుస్తున్నటువంటి వర్షాలు, అలాగే భూకంపంతో ఢిల్లీ ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. రైట్ వెంకటేష్.